ఇది ఆపరేషన్ సింధూరా లేక ఇండో పాక్ యుద్ధమా? అంటే ఆపరేషన్ అనేటటువంటిది దానికంటే కొద్దిగా ఎక్స్టెన్షన్గా యుద్ధంగానే భావించవచ్చు. ఓకే. కానీ ఒక కుక్క మొరిగినటువంటి ఒక అనర్థకరమైనటువంటి పరిస్థితులకు ఈరోజు రెండు దేశాల మధ్య అన్అవాయిడబుల్ టెన్షన్స్ అనేది ఏర్పడింది. ఆసిఫ్ మునీర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన చేసినటువంటి ప్రేలాపనమైనటువంటి ప్రకటన కారణంగా ఈరోజు భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేటటువంటిది ఏర్పడింది. ఏప్రిల్ 16వ తేదీన ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని ఉద్దేశించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి ఒక చీప్ కామెంట్స్ కారణంగా ప్రేరేపితమైనటువంటి కొంతమంది ఉగ్రవాదులు పహల్గామ్లో జరిపినటువంటి నరమేధం మనందరికీ తెలుసు. ఆ నరమేధం యొక్క కాన్సెప్టు చిటికెడు సింధూరం. ఆ చిటికెడు సింధూరం పేరుతోనే ఈరోజు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక మిలిటరీ స్ట్రైక్తో ప్రపంచంలో ప్రతి దేశం పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది, తీవ్రవాదానికి ఉన్నటువంటి మూలాలను వ్యతిరేకిస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అంశాలలో ప్రతి సందర్భాలలో వ్యతిరేకించినటువంటి దాఖలాలు చూసాం. కానీ ఏ దేశం డైరెక్ట్గా వాళ్ళ కుంభస్థలాలను అటాక్ చేయాలనేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. భారతదేశం మూడోసారి టెర్రర్ అవుట్ఫిట్స్ని టార్గెట్గా దాడులు చేయడం అనేటటువంటిది సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. 9 ప్రాంతాలలో అంటే మే 9th రోజు మే 7th రోజు 9 ఉగ్రవాద స్థావరాలను టాక్ట్ఫుల్గా ఏ సివిలియన్ను ఇబ్బంది పెట్టకుండా, ఏ మిలిటరీ అవుట్ఫిట్ను డ్యామేజ్ చేయకుండా, ఏ ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ చేయకుండా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. ప్రేరేపించింది వాళ్ళు, ఉగ్రవాదులను ఉసిగొల్పింది వాళ్ళు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటని చెప్పి అంతర్జాతీయ కమ్యూనిటీ నుండి ఎన్నో ఒత్తిళ్లు భారతదేశం పైన వచ్చాయి. కావాలి అంటేనంటే మీకు అన్ని రకాలుగా సహకారం చేస్తాం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ తీవ్రవాదం లేకుండా చేయంటని చెప్పి డైరెక్ట్ ఓపెన్గా కామెంట్ చేసినటువంటి ఫ్రాన్స్ ప్రధాని లాంటి వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ అధ్యక్షుని లాంటి వాళ్ళు కానివ్వండి, మన అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షులు కానివ్వండి, అధ్యక్షులు ట్రంప్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఓపెన్గా భారత్కు మద్దతు తెలిపినా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్ట్రాటజికల్గా టెర్రర్ అవుట్ఫిట్స్ అనేటటువంటి అంశాలను టార్గెట్ చేసి దాడి చేస్తే పాకిస్తాన్ కూడా దానికి స్వాగతం చెప్పాలి. ఎందుకంటేనంటే మా దేశంలో తీవ్రవాదులు లేరు, మేము టెర్రరిజానికి వ్యతిరేకము, మేము కూడా టెర్రరిజం బాధితులము, బలోచిస్తాన్లో కొంతమంది ప్రేరేపితమైనటువంటి టెర్రరిస్టులు మా పైన దాడులు చేస్తున్నారు, వాళ్లకు ఇండైరెక్ట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఏది ఏమైనా కానీ తీవ్రవాదానికి బాధితులుగా మేము ఉన్నామంటని చెప్పి పాక్ ప్రధాని పలు సందర్భాలలో అన్నప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ను ఆహ్వానించాలి. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు కూడా సహకారం చెప్పకుంటే బాగుండేది. జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ను వాళ్ళ దేశం పైన దాడి జరిగినట్టుగా భావించుకొని మన పరిసర ప్రాంతాలు ఏదైతే మనకు మొత్తం పాకిస్తాన్ బార్డర్ అనేటటువంటిది మనకు 2500 కిలోమీటర్లు ఉంది. అందులో అత్యధిక భాగం అనేటటువంటిది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. తర్వాత రాజస్థాన్ కానివ్వండి, తర్వాత మనకు ఉన్నటువంటి డౌన్ఫాల్లో ఉన్నటువంటి కాశ్మీర్ కానివ్వండి, ఈ రాష్ట్రాల బార్డర్లలో గత 24 గంటల నుండి 30 పట్టణాల పైన పాకిస్తాన్ అనేటటువంటిది దురాక్రమణ చేయడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో భారతదేశం దీన్ని వారుగా పరిగణించి తిరిగి దాడులు చేయడం అనేటటువంటిది మనం గత 24 గంటల నుండి చూస్తున్నాం. ఇది సంపూర్ణమైనటువంటి వారుగా భావించవచ్చు. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అన్ని దేశాల వారు కూడా భారతదేశానికి మేము బాసటగా అందిస్తాము, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఖచ్చితంగా మీరు పాక్ పైన చర్యలు తీసుకోండి. నా ఒక ప్రశ్న ఏంటంటే, పాక్ ఉగ్రదేశం అయినప్పుడు, పాక్ ఉగ్ర సంస్థలను ప్రోత్సహిస్తున్నప్పుడు, పాక్ లక్ష్యమే అదైనప్పుడు, అత్యంత బలవంతమైన దేశం ప్రపంచంలోనే ఉన్నటువంటి అమెరికా ఎందుకు నేరుగా చర్యలు తీసుకోకుండా భారత్ లూసిగొలుపుతారు? ఒకటి అంటే అమెరికా యొక్క ఫిలాసఫీ, అమెరికా స్టాండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడన్నా అఫెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు రంగంలోకి దిగుతారు.
వాళ్ళకి దెబ్బ తగలనప్పుడు ప్రత్యక్షమైనటువంటి టార్గెట్ వాళ్ళకి జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళు రంగంలోకి తిరుగుతారు. కానీ పరోక్షంగా వాళ్ళ మిత్ర దేశాలు, ఎందుకంటేనంటే ప్రపంచంలో ఉన్నటువంటి 184 దేశాలు కూడా అమెరికాకు మిత్రదేశమే. శత్రుదేశం అంటనంటే గంటల సేపు కూడా శత్రుదేశం ఉండేటటువంటి అవకాశం లేదు. అమెరికా రష్యాకు ఎంతో, అంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. కానీ రష్యా ఎప్పుడు అమెరికా మనోభావాలు దెబ్బతినేటట్టు వివరించదు, అమెరికా ఎప్పుడు రష్యా మనోభావాలు దెబ్బతినేటట్టు వివరించదు అనమాట. ఎందుకంటేనంటే రెండు అగ్రగామి దేశాలు, రెండు టెక్నాలజికల్ కూడా అప్రోచ్ ఉన్నటువంటి దేశాలు, సమఉజ్జిని కనపరిచేటటువంటి దేశాలు, అవసరం అనుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది వేసేటటువంటి సత్తా సామర్థ్యం రెండు దేశాలకు ఉన్నాయి. అటువంటప్పుడు అమెరికా లాంటి దేశాలు ప్రత్యక్షంగా వాళ్లకు అది లేనప్పుడు పరోక్షంగా ఎవరైతే వాళ్ళ మిత్ర దేశాలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ ఇతర దేశాలను తీసుకొని భారతదేశం పైన దుశ్చర్య చెయ్యాలి అంటనంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అమెరికాకు చెందినటువంటి ఫైటర్ జెట్లు సమావేశమై ఉన్నాయి అనధికారిక వివరాల ప్రకారంగా. కావాలి అంటనంటే భారత్కు సపోర్ట్గా నిలవడానికి యుఎస్ ఫైటర్ జెట్లన్నీ అందుబాటులో ఉన్నాయి. సార్ ఇప్పుడు ఒక వార్త వినవస్తుంది, అది ఎంతవరకు నిజమో మీరు కొద్దిగా చెప్పాలి. మొన్న భారత్ 9 స్థావరాలపై చేసిన దాడికి ఈ స్థావరాల సమాచారం ఇచ్చింది కూడా యుఎస్కు సంబంధించిన ఇంటెలిజెన్సే అని ఒక మాట ఉంది. అది నిజమేనా? 100% రైట్ అండి. ఎందుకంటేనంటే ప్రపంచం మొత్తం ఫైటింగ్ అగెన్స్ట్ టెర్రరిజం అండి. నేను యుఎస్ సిఐఏ కానీ యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చిందని నేను చెప్పలేను. భారత్కు ప్రపంచంలోనే అగ్రగామి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతోని సత్సంబంధాలు ఉన్నాయి. అందులో మనకు కేజీఎఫ్ కానీ, ఇంకొకటి మన ముసాద్ కానీ, ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్, అమెరికా సిఐఏ కానీ అవసరం అనుకున్నప్పుడు పూర్తి సమాచారాన్ని భారత్కు అనుకూలంగా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ పాకిస్తాన్ వ్యవహారంలో ఇతర దేశాలు మన మీద ఆధారపడేటటువంటి సమాచారం మన దగ్గరనే ఉంది. పాకిస్తాన్లో రా ఏజెంట్గా స్వయంగా 10 సంవత్సరాల వరకు చేసినటువంటి అజిత్ దోహల్ మనకు చీఫ్ అడ్వైజర్, డిఫెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు పాకిస్తాన్లో ప్రతి గ్రామం గురించి తెలుసు, ప్రతి పట్టణం గురించి తెలుసు. పాకిస్తాన్లో ఒక ముస్లింగా తాను బతికాడు. హార్డ్ కోర్ బ్రాహ్మణుడై ఉండి ఒక ముస్లింగా పాకిస్తాన్లో బతకడం అంటేనంటే అది చాలా హైలీ డిఫికల్ట్ టాస్క్. ఆయనను కొన్ని సందర్భాలలో పట్టుకొని ఆయన రిటైన్ చేసి ఇంటెలిజెన్స్ రా ఏజెంట్గా వెళ్ళి అతను సుమారు 10 సంవత్సరాల పాటు పాకిస్తాన్లో గడిపాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి కల్చర్ తెలుసు, భాష తెలుసు, పాకిస్తాన్ గురించి ఉన్నటువంటి ప్రతి అంశాలు కూడా అజిత్ దోహల్కు తెలుసు. ఒకవేళ తీవ్రవాదం గిన ఉగ్రరూపం దాలిస్తే అమెరికాను అడిగే బదులు అజిత్ దోహల్ లాంటి ఎక్స్పర్ట్ మన ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని అడుగుతారు. కానీ ఈ సందర్భంలో అమెరికా లాంటి దేశాలపైన భారతదేశం ఆధారపడలేదు. కానీ టెక్నాలజికల్ సపోర్ట్ మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అగ్రగామి దేశాలు భారత్కు సపోర్ట్గా ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ కలెక్టివ్లీ, దే ఆర్ వర్కింగ్ ఓన్లీ పాకిస్తాన్ టార్గెట్గా కాదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేటటువంటి దేశం బురదలో పొర్లేటటువంటి ఒక పంది. భారతదేశం రోల్స్ రాయిస్ కార్లో పోతున్నటువంటి డెవలప్మెంట్. ఇప్పుడు మనం రోల్స్ రాయిస్ కార్లో పోయేటోళ్ళు దిగి బురదలో పడుతున్నటువంటి పంది మీద రాయేసేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటేనంటే వాళ్ళకున్నటువంటి దరిద్రం కానీ, వాళ్ళకున్నటువంటి రూపీ వ్యాలీ కానీ, వాళ్ళకున్నటువంటి రాజకీయాలు కానీ, ఒక ఆర్మీ చీఫ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని అందరినీ రిప్రజెంట్ చేసుకుంటా పాకిస్తాన్ యొక్క వినాశనానికి నాంది పలికినటువంటి పలుకులు పలుకుతుంటే అక్కడ ప్రభుత్వం ఒక మాట అనేటటువంటి పరిస్థితులు లేవన్నమాట. ఎందుకంటేనంటే అది మిలిటరీ డామినేటెడ్ కంట్రీ. అక్కడ కావాలి అంటేనంటే వాళ్ళు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంది. మిలిటరీ డైరెక్ట్గా కావాలంటేనంటే ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మిలిటరీ కావాలంటేనంటే ఇతర దేశాల అధికారులకు, ఇతర దేశాల ప్రతినిధులకు అమ్ముడుపోయిన పరిస్థితులు, దాఖలాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అందు గురించి అది దానికి డిఫరెంట్గా ఉంటుంది. మనకు నేను చాలా సందర్భాలలో చెప్పినాను, పాకిస్తాన్తో యుద్ధం అంటేనంటే
మన ఎనర్జీ వేస్ట్, మన డబ్బులు వేస్ట్, మన డైవర్షన్ వేస్ట్. ఒక బుల్లెట్ కాల్చినా కానీ బుల్లెట్ కాస్ట్ వేస్ట్. పాకిస్తాన్ను పాకిస్తాన్ లాగానే ఉండనిస్తే రేపు బలోచిస్తాన్ ఆక్రమిస్తుంది. 3 నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఈ రోజు దాడి చేస్తే 35 మంది పాక్ జవాన్లు చనిపోయారు. బలోచిస్తాన్ అనేటటువంటి వాళ్ళను 37 సంవత్సరాల పాటు పాకిస్తాన్ ఆర్మీ నానా ఇబ్బందులు, నానా చిత్రహింసలు పెట్టారు. వాటన్నిటినీ రిటాలియేట్ తీసుకున్నారు. బయట ఉన్నటువంటి సౌదీ అరేబియా కానివ్వండి, బయట ఉన్నటువంటి ఇరాక్ కానివ్వండి, ఇతర దేశస్తులు బలోచిస్తాన్కు పూర్తిగా మద్దతు పలికారు. వాళ్ళ మద్దతుతోని ఈరోజు వాళ్ళు పాకిస్తాన్ ముష్కరుల నుండి ప్రొటెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు యుద్ధం చేసి గెలిచిరని చెప్పి నేను అనను.